హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను నా స్టైల్లో ఈ అల్లం పచ్చడి కప్పు కొలతలతో చేసి చూపిస్తానండి మన వీడియోలో. ఈ అల్లం పచ్చడి ఇలా కప్పు కొలతలతో చేసుకుంటే మనకు చాలా టేస్టీగా అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయండి. మనం తూకాలు చేసి చేసుకోవాలంటే చాలా రిస్క్ కదండి. నిలువ పచ్చడి అయితే సంవత్సరం నిలువ ఉండే పచ్చడి అయితే మనం అలా తూకాలు చేసుకుంటాము. లేదు అని అంటే ఇంత అల్లం ముక్క, ఇంత చింతపండు, ఇంత బెల్లం వేస్తే ఏదన్నా ఒకటి ఎక్కువ అవుతుంది. ఇలా కప్పు కొలతలతో అయితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అండి. కావాలంటే ఒకసారి మీరు చేసి చూడండి. ఇది అన్నాలకు, ప్రతి ఒక్క టిఫిన్లకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న అల్లం పచ్చడి చూడండి. మీరు కావాలంటే ఈ అల్లం పచ్చడి కొరకు అల్లము ఒక ముక్క తీసుకొని దానిపైన చెక్క అంతా తీసేసి కడిగి వాటర్ లేకుండా తుడిచేసి ఇలా ముక్కలు చేసుకొని కప్పుకు సగానికి వచ్చేసినాయండి. మళ్ళీ అదే కప్పుతోటి సగం కప్పుకు చింతపండు, మళ్ళీ అదే కప్పుతోటి సగం కప్పు బెల్లము. ఇవి కరెక్ట్గా సరిపోతాయండి. ఒక కప్పు నిండా 2 కప్పుల ఎండుమిరపకాయలండి ఈ కప్పుతోటి. ఇవి బాగా కారం అవుతుంది, ఇన్నోటి ఉన్నాయి అని అనుకోవద్దండి. మనకు సరిపోని వచ్చేస్తుంది. ఒక ఫ్యాన్ తీసుకొని 1 స్పూను ఆయిల్ వేసి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ధనియాలు వేసి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేగే వరకు వేయించుకుందాము. 1 స్పూను జీలకర్ర వేసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే ప్యాన్లో ఒక అల్లం ముక్కలు ఇవి కూడా బాగా వేగే వరకు వేయించుకుందామండి. వేయించుకొని ఈ ముక్కలు కూడా అదే ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసి ఈ మిరపకాయలు బాగా వేగే వరకు వేయించుకుందాము. ఇవి మిరపకాయలు బాగా వేగితేనే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా అదే ప్లేట్లో పోసేసుకొని ఒక గిన్నెలో చింతపండు వేసి, ఇది మరిగిన వాటర్ అండి, వేడి వాటరు. ఈ వేడి వాటర్ వేస్తేనే మనకు పచ్చడి 1 నెల రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలలు నిల్వ ఉంటుంది. ఇవి అయితే చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ వేసేసుకొని మనకు సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నానిపోయింది. ఈ చింతపండు కూడా వేసేసుకొని బెల్లం వేసేసి మనం ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని మళ్ళీ వేడి వాటరే పోయాలండి. ఎందుకంటే మనకు వేడి వాటర్ పోస్తేనే మంచిగా ఉంటుంది. ఇవి వాటర్ సరిపోతే మళ్ళీ మీరు కొన్ని వాటర్ వేసేసి వేడి చేసుకోండి. ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా ఉంటేనే ఇది బాగుంటుంది. అదే ఫ్యాన్లో అదే గిన్నెతోటి కొంచెం తక్కువ ఆయిల్ అండి పోసేసుకోవాలి. పోసుకొని 1 స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు ఇది కొంచెం వేగనిచ్చి 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని ఇది లైట్గా వేగనిద్దాం. మరి మాడిపోయేటట్టు వద్దు. ఇలాగ వేగిన తర్వాత ఈ పచ్చడి అంతా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం పచ్చడి అంతా వేసేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఇది కొంచెం కలుపుతూ ఈ నూనె కలిసిపోయే వరకు దీన్ని ఉడకనియాలండి. ఇలా చేస్తేనే మనకు పచ్చడి టేస్ట్ వస్తుంది, మనకు నిల్వ ఉంటుంది. ఇలాగ వేగనియాలి ఈ నూనె కలిసిపోయే వరకు. చూడండి, మనకు అంత నూనె ఉండే కదా, మొత్తం కలిసిపోయింది, కొంత ఉడికింది కూడా బాగా. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత సిమ్లో ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇక ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చితే ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ను కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి.